ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు మీ అందరికీ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఉదయకాలమున దేవుని సన్నిధిలో మనమందరం ఈ రీతిగా స్తుతించుకోవడానికి దేవుడు మహాకృప చూపించాడు. మరొక దినమున ఉదయకాలము లేచి దేవుని సన్నిధిలో మనమంది ఈ రీతిగా మనము దేవుని స్తుతించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుని యొక్క మనందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థన బట్టి తల్లి యొక్క ఆరోగ్యం కూడా నార్మల్ స్టేజ్లోకి దేవుడు రావడానికి కృప చూపిస్తున్నాడు. మరి ఇంకొక వారం రోజుల్లో వచ్చే వారం కల్లా, వచ్చే శుక్రవారం కల్లా, మళ్ళీ ఈ దినము కల్లా దేవుడు తల్లిని తిరిగి ఇంటికి నడిపించడానికి, దేవుడు కొత్తగూడెం నడిపించడానికి, కృప చూపించడానికి దేవుడు సరైన ఆరోగ్యంను దేవుడు కలగ చేస్తున్నాడు. ఇంకా ప్రార్థన చేయాలి. త్వరగా మళ్ళీ యొక్క లైవ్ కార్యక్రమంలోకి ఆ బిడ్డ ఉదయకాలమే రావాలి అని అనేకమైన బిడ్డలు అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆ దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డను త్వరగా దేవుడు నడిపించునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణమేమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. 4వ వచనం చదువుకుందాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకుని నిద్రపోయి మేలుకును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకు. ఏ విషయంలో కూడా మనం భయపడద్దు. ఎప్పుడైతే దేవునిని యందు మొరపెట్టే వారంగా మనం ఉంటామో దేవుడు తప్పకుండా వారిని కాపాడుతాడు. చాలామంది చాలా సందర్భాలలో నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏ కార్యాలు జరిగినాయి, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు, ఇంతగా ఉపవాసం ఉంటున్నావు, ఇంతగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అంటే నిన్ను దినదినము నిన్ను బాధించేవారు. బాధలు ఎక్కువైపోతున్నాయేమో, వేదన ఎక్కువైపోతుందేమో, దుఃఖం ఎక్కువైపోతుందేమో. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిన్ను బాధించిన వారు ఎక్కువైపోయినప్పటికీ కూడా నీవు మొరపెట్టినప్పుడు దేవుడు 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినా నిన్ను భయపడద్దు అంటున్నాడు. ఎందుకు భయపడద్దని తెలుసా? దేవుని కాపుదల ఎప్పుడు మన మీద ఉంటుందండి. దేవుని కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. ఏ విషయంలో అయినా మనల్ని హింసించేవారు, దూషించేవారు ఎక్కువైపోతున్నారు అంటే మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆయన సన్నిధికి చేరువైతున్నాం అని అర్థం. అందుకే దేవుని మాటలు వింటే మనం అందరూ ఎలా ఉండాలంటే, ఎవరో మనల్ని బాధ పెడుతున్నారు, దూషిస్తున్నారు, అవమానం పెడుతున్నారు, నిందలు వేస్తున్నారనే భయానుధోలంలో బ్రతికే కంటే, నా మీద నిందలు పెరుగుతుంటే నా దేవునికి నేను దగ్గరైతున్నానన్న విశ్వాసంతో, ధైర్యంతో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు దేవుడు నిత్యము మనం ఆశీర్వదించబడుతుంటాడు. అందుకే మనలో సాతాను మళ్ళీ ఏం చేస్తుంటాడంటే తొందర పెడుతుంటాడు. నీకేం జరుగుతుంది, నువ్వేం చేయగలుగుతున్నావు, వింటే ఏమొస్తుంది, వినకపోతే ఏమవుతుంది. వాడి పని అంతా ఏంటిదంటే మనుషులను చెడగొట్టడమే వాడి పని. అంటే దేవునికి ఎవరైతే దగ్గరగా చేర్చబడతారో దేవునికి దూరపరచడమే వాడి పని. అందుకే వాడు మన ఆలోచనలు, తలంపులు, క్రియలు అవన్నీ పాడు చేసేదానికి కారణం ఏంటంటే, వాడు దేవుని ఉన్నతమైన స్థానమును లూసిఫర్కి ఇచ్చినప్పుడు, లూసిఫర్ ఆ స్థానాన్ని మిస్యూజ్ చేసినప్పుడు దేవుడు సింహాసనము దగ్గర నుంచి, అంటే ఆకాశంలో నుంచి, పరలోక రాజ్యంలో నుంచి త్రోసివేయబడినప్పుడు ఆ సింహాసనం అంటే వాడు అప్పటి నుంచి వాడి పని ఏంటంటే దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునికి చేరువైపోతుంటారో. అందుకే ఈ శోధనలు, ఈ బాధలు, దుఃఖము, వేదన, ఈ అవమానాలు, నిందలు అన్నీ ఎందుకు వస్తుంటాయి అంటే, ఎవరైతే దేవునికి చేరువగా నిలబడతారో వారి జీవితాన్ని సాతాను ఏం చేస్తుంటాడంటే చెరగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే ఆయన అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణమేమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అంటే దేవుని దగ్గర నుంచి నీకు రక్షణ దొరకదిగా, దేవుని దగ్గర నుంచి నీకు కాపుదల దొరకదిగా. దేవుడు నిన్ను పట్టించుకోడు, నీ దేవుడు నిన్ను కాపాడలేడు, నీ దేవుడు నిన్ను బలపరచలేడు, నీ దేవుడు నీ పరిస్థితిని తారుమారు చేయలేడు. చాలామంది ఈ రీతిగా మనల్ని ఏం చేస్తుంటారంటే భయానుదోళన చేస్తుంటాడు. సాతానుగాడి క్రియలు ఇవి.
అందుకే 4వ వచనంలో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే దేవునిని మనము మొరపెడతామో అప్పుడు దేవుడు మన జీవితాన్ని మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మన జీవితాన్ని కార్యం చేస్తాడు. మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. మన జీవితంలో దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు కృప చూపిస్తాడు అంటే నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎప్పుడు ఎత్తి ప్రార్థన చేయాలో తెలుసా? ఎవరైతే నిన్ను అవమానపరిచి నిందలు వేయబడి దూషించబడుతున్న సమయం అయితే ఉందో ఆ సమయంలో నిన్ను దేవుని గురించి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎలుగెత్తి ప్రార్థన. ఈ సందర్భంలో ఎవరైతే ఏ సందర్భం అంటే నిన్ను దూషిస్తున్నప్పుడు, వేలన చేస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, దుఃఖ పెడుతున్నప్పుడు, సాతానుగాడు అనేకమైన చుట్టుపక్కల వారిని వాడుకున్న దాన్ని బట్టి నిన్ను కలవరపరచబడుతున్నప్పుడు నువ్వు వెలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తావో తప్పనిసరిగా నా దేవుడు ఆయన అంటాడు, నీవు 10,000 మంది దండెత్తి నీ మీదకు వచ్చి మోహరించినను నువ్వు భయపడద్దు, నీకు ఏ అపాయము కలగదు. నీవు కన్నులారా చూచుచుండగా నీకు ఏ అపాయము కలగకుండా నా దేవుడు నిన్ను నిత్యము కాపాడును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దాన్ని బిడ్డలారా, భయపడకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు భయపడకు. నీకున్న స్థితిగతులు చూసి నువ్వు భయపడద్దు. నువ్వు కేవలం చేయాల్సిన పని తెలుసా? ఎలుగెత్తి ప్రార్థన చేయి, విశ్వాసంగా ప్రార్థన చేయి, నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి నువ్వు దేవునిని యందు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, కృప చూపిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ దేవుడు కలగచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా, ఎవరైతే భయపడుతున్నారో, దిగులు పడుతున్నారో, అవమానం చెందబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో ప్రభా, నా దేవుడు నీ దేవుడు నిన్ను కాపాడలేరు అని ఎవరైతే ప్రభా దూషిస్తున్నారో వారి మధ్యలో ఘనముగా నువ్వు లేవనెత్తి కృప చూపించండి. ఈ దినమంతా వారికి కృపతో, క్షేమంతో, మహిమతో, ఆశీర్వాదముగా నిలబెట్టుకుని బలపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.